దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. చాలా సంతోషము ఇటువంటి ఆత్మీయ వాక్యాలు మీతో నేను పంచుకోవడానికి. దేవుడు అనుక్షణము నేర్పిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ నిశ్చయముగా ఇది అంతరంగంలోంచి ఆత్మ సందేశముగా ఏ సందేహము లేకుండా నేను చెప్పగలను. ఈరోజు అటువంటి వాగ్దానము, నీ సంతానము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నీ సంతానము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనం. పూర్తి వచనము, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఇది వాగ్దానం. ఎన్ని ఉన్నాయి? ఒకటి, టైటిల్ ఏంటి? నీ సంతానం. ఎవరి కోసం చెప్పబడుతుంది చూద్దాం. ఆఫ్ కోర్స్ ఇశ్రాయేలీలు, మనకి తెలుసు. ఓకే, నెంబర్ 1, ఇసుక వలె వారు విస్తారమగును. ఇసుకని పోలుస్తాడు, ఇంకొకటి గడ్డి వలె పోలుస్తాడు, ఆకాశ నక్షత్రములతో పోలుస్తాడు. అంటే ఇంకా ఎవరూ లెక్కించలేనంత తల వెంట్రుకలతో పోలుస్తాడు. రైట్. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. ఇదంతా ఒకటే పాయింట్. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, అంటే ఈ లోకంలో ఉన్న వారి కంటే దేవునిలో ఉన్నవారు ఎక్కువవుతారు. ఇది ఈరోజు వాగ్దానం. ఇంగ్లీష్లో చూసుకొని ఈ సీడ్ అంటే ఏంటి నేర్చుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా 48:19. Your descendants would have been like the sand along the seashore. అంటే ఒక ఇసుకలో ఏ విధంగా సముద్ర పొడ్డుని ఇసుక రేణువులు లెక్కించగలిగితే, కనుక too many to count, ఎవ్వరు కూడా లెక్కించలేరు. There would have been no need for your destruction or for cutting off your family name. అంటే దేవుడు నీకు ఇచ్చే పేరున ఎవ్వరూ కొట్టివేయలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. శాశ్వతమైన నామము నీకు ఇస్తున్నాను, శాశ్వతమైన ఘనత నేను నీకు ఇస్తున్నాను అని చెబుతున్న వాగ్దానం. ఇది ఎవరికి? మనందరికీ తెలుసు, అబ్రహాము వాగ్దానం. అబ్రహాముకి దేవుడు ఏం చేస్తున్నాడు? నిత్య నిబంధన చేస్తున్నాడు. ఇక ఎన్నడూ నీ సన్నిధి అంటే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాముని ఏర్పరచుకొని అబ్రాముగా పిలిచి అబ్రహాముగా నడిపించి. ఇక్కడ మనం చూసినప్పుడు నిత్యముగా నీకు నేను సంతానము ఇచ్చేదను అని చెప్పాడు. కానీ ఇస్సాకుని ఇచ్చాడు. 25 సంవత్సరాలు అబ్రాము దేవునితో నడిచాడు. అయితే షారా తొందరపడి అబ్రహాంకి 86 సంవత్సరాలు వచ్చినప్పుడు, సారా స్త్రీ ధర్మము ఉడిగిపోయినప్పుడు హాగర్నిచ్చింది. అయితే దేవుడు వెంటనే కుమారునిచ్చాడు. చాలాసార్లు అనిపిస్తుంది కదా మనకు కూడా, ఎందుకు కుమారునిచ్చాడు? ఆపేయచ్చు కదా. అంటే అబ్రహాము పిల్లలు పుడతారు, షారాలో ప్రాబ్లం ఉంది అని చూపించడానికి ఒక పాయింట్. రెండో పాయింట్, హాగర్ వలన పుట్టకపోతే ఇంకొకరిని లైన్లో సిద్ధపరిచింది షారమ్మ. కనుక అక్కడ 1% చాలు అని చెప్పి, అంటే దేవుని యొక్క ప్రణాళికలో లేని జనాంగమును షారా అవిధేయత వలన ఆ యొక్క ఇంకా సీడ్ ఫామ్ కాకముందే హాగర్ వలన ఈ లోకంలోనికి సంతానం వచ్చింది. కనుక గాడిద స్వభావం కలిగి ఉంటారు. అంటే అబ్రహాము తండ్రి అయినప్పటికీ తల్లిలో ఆ పరిపక్వత లేదు. కనుక ఏం జరిగిందంటే ఆ సంతానము కొట్టివేయబడింది. కానీ అక్కడ అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి
నీవు నా సన్నిధిని చేశావు కనుక ఈ సంతానమును నేను కొట్టివేయను అని దేవుడు వాగ్దానం చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే భూమి అంతటినీ దేవుడు చూసినప్పుడు మూడు జనాంగాలు, ఒకటి అబ్రహాంలోంచి 2 సంతానాలు వచ్చినాయి, అది ఒకటి ఇస్సాకు వలనైనది, 2 ఇష్మాయేలు వలనైనది, ఇక 3 అన్యజనులు. అంతే. మనము ఏ కోవకి వస్తామో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీ సంతానము కొట్టివేయబడదు. యెషయా 44లో అంటాడు, నీ సంతానము నిశ్చయముగా నేను ఆశీర్వదించదను అని చెబుతూ నీ సంతానము మీద నా ఆత్మ కుమ్మరించదను అని చెప్తున్నాడు. అంటే దేవుడు అబ్రాముగా పిలిచి ఆ సీడ్ని దేవుడు, అంటే నిన్న నేర్చుకున్న ప్రకారము స్వాస్యముగా దేవుడు నీకు ఇచ్చే ఆ గొప్ప ఉన్నతమైన పరలోక పట్టణమును స్వాస్యముగా ఇవ్వాలి అంటే, నీలో నుండి జనాంగాన్ని తీయాలి అంటే ఆదికాండం 3:15 తెలుసు. దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆ యొక్క సర్పంతో చెప్తాడు, నిశ్చయముగా నీవు స్త్రీ సంతానమునకు నీకు వైరము పెడుతున్నాను, నీవు మడిమ మీద కొడతావు, ఆ సంతానం స్త్రీ సంతానం తల మీద కొడతావు. అక్కడ ప్రారంభమైంది ఈ సీడ్. అంటే ఇంకా చెప్పాలి అంటే అబ్రాముగా కాదు, అబ్రహాముగా మారాలి. అప్పుడు విత్తనము పరిపక్వతకు వస్తుంది. అంటే ఈ రోజున మనము గోధుమ గింజ వలె నాదుడు చావగను. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయను. ఇదిగో నేను మీకు జీవ జలముల ఊటను నేను ఇస్తున్నాను. నా యుద్ధకు వచ్చేవాడు మరి ఎన్నడూ దప్పికొనడు. నిత్య జీవమును ఇవ్వుటకు నేను వచ్చి ఉన్నాను. కనుక యెషయా 53 ఆయన ఏ విధముగా వారసుడిగా మారాడో కూడా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని మనం నేర్చుకోగలుగుతున్నాం. అది కేవలం విశ్వాస మూలముగా. అయితే ఇప్పుడు ఇక్కడ అబ్రహాము చరిత్రలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముని పుటము వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. గొప్ప జనాంగముగా అబ్రహామును దేశానికే, ప్రపంచానికే అనగా అబ్రహాము ద్వారా జనములు దీవించబడులాగున సిద్ధపరుస్తున్నాడంటే ఆ విత్తనము ఎంత గొప్పది కదా. ఎన్నో విత్తనాలు తెస్తాం కదా, నకిలీ విత్తనాలు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడతాయి. ఆ కథన్నీ మనకు తెలుసు, అది ముఖ్యం కాదు. కానీ శ్రేష్టమైన విత్తనము, ఆ విత్తనము నిజంగా ఆ మొత్తము ప్రోగ్రామింగ్ ఆ విత్తనములోనే ఉంటుంది కదా. అంటే హైబ్రిడ్ ఇప్పుడు హార్సెస్ తయారు చేస్తున్నారు, ఎంత ఖరీదు పెట్టుకుంటారు కదా. ఆలోచించండి. అంటే నీ ప్రారంభమే ఒక గొప్ప జనాంగము నుంచి, గొప్ప స్థితి నుంచి దేవుడు తీయాలి అంటే ఆ యొక్క ప్రయాణము లేని దశ నుండి ప్రారంభం కావాలా. ఇప్పుడు ఇంకా మనకి అర్థం కావాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అబ్రాము ఒంటరిగా ఉండగా నేను అతని పిలిచితిని, పెక్కు మంది అగునట్లుగా నేను అతనిని ఆశీర్వదించితిని. అంటే దేవుడు నిన్ను ఒంటరిగా పిలుస్తాడు, కానీ దేవుని ఆశీర్వాదము నిన్ను అనేక మందిగా మారుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం చేత ఎంత మాత్రము కాదు. అంటే ఇక్కడ దావీదు స్టోరీలోకి వెళ్తే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, నీవు నా సేవకుడవు, అక్కడ చెప్పబడుతుంది, నా దాంతో పోయి చెప్పమంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసి ఇశ్రాయేలు అను నా జనుల మీద అధిపతిగా ఉంచి, నీవు పోవు చోట్లనెల్లా నేను నీకు తోడుగా ఉండి, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి, లోకములోని ఘనులైన వారికి
కలుగు పేరు నేను నీకు కలుగజేసి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలును నా జనులు కదిలింపబడకుండా నెంబర్ 1 తమ స్వస్థలమందు నివసించినట్లు నెంబర్ 2 వారిని నాటి ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన జాని ఎంతో మంది వారిని దోచుకున్నారు కనుక ఇక నేను నీకు సంతానము కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. ఇవే వాగ్దానాలు అబ్రహాంతో ఆదికాండం 15, ఆదికాండం 17, ఆదికాండం 22 ఈ విధముగా రాజ్యము స్థిరపరుస్తాను అని చెబుతూ అక్కడ చెప్పబడుతుంది, నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు కుమారుడే. ఒకవేళ పాపము చేసిన ఎడల దెబ్బలతో శిక్షిస్తాను, కానీ నిన్ను స్థిరపరచుటకై కొట్టివేసిన పౌలు అంటే సౌలునకు నా కృప దూరమైనట్లు నేను దూరము చేయను. నిత్యము నీ సంతానము స్థిరపరచబడు. ఆ సంతానం క్రీస్తే కదా. ఇదే గ్రంథము ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు? వారి దేశమందు నేను వారిని నాటుదును, వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరు. కానీ వారు ఏ విధముగా వెళ్ళిపోయారో ఇక్కడ ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించెదను, పాడైన పట్టణములను మళ్ళా కట్టుకుని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. అంటే దేవుడు ఇక్కడ ఇంకా చెబుతున్నాడు, సృష్టిని మారుస్తున్నాడు. ఏ విధంగా 13వ వచనం మనము చదివినప్పుడు అక్కడ రాబో దినములలో అని చెబుతూ, పూర్వపు రీతిగా నేను మళ్ళా యెరూషలేమును నా ప్రజలను కడతాను, కోయువారి వెంటనే దున్నువారి వెంటనే విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానములు నీలో కార్యరూపము కలిగే వరకు, ఎప్పుడైతే దేవుని వాగ్దానములు కార్యరూపములు కావాలి అని అంటే ఈ యెషయా 48వ అధ్యాయము చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. ఎలా ప్రారంభించబడుతుంది సార్? యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వాళ్ళ వంశము యాకోబుది, కానీ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కదా. అంటే యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామము తోడని ప్రమాణము చేయొచ్చు, దేవుని నామము స్మరించుచున్నారు, కానీ నీతి సత్యములను అనుసరించటం లేదు. కనుక పైపెచ్చి ఏమంటున్నారు వీళ్ళు? మేము పరిశుద్ధ పట్టణస్థలమన్న పేరు మీరు పెట్టుకుని దేవుని ఆశ్రయిస్తున్నారు, కానీ ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. కానీ నేను నీకు ఎలాగ నడిపించానో, ఏ విధముగా నీ పట్ల నా ప్రణాళిక నీకు బయలుపరిచానో అది నీవు ఎంత మాత్రము విధేయత కలిగిన వాడివై చూపించగా అని చెబుతూ, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపనరమనియు. ఆయన మెడ వంచి ఎందుకు చనిపోయాను? తలదించి నీ నుదురు ఇత్తడిదనియో నేను ఎరిగి ఉండి, మరి ఆయన నుదుటి మీద ఆయన తలపైన ఎందుకు ముళ్ళ కిరీటం వెళ్ళింది? ఎందుకు అంటే నిన్న నేర్చుకున్నాము, చూచి రండి దేశమును అన్నాడు, కానీ స్వతంత్రించుకోమన్నాడా? వెళ్ళి యుద్ధం చేయమన్నాడా? యుద్ధము నాది. కనుక చాలాసార్లు ఇది మన శక్తి చేత చేశాము అనుకుంటాం, కాదు, దేవుడు తన కృప చేతనే చేస్తాడని. ఏ రోజునో ఇది నా బాహుబలము నా సామర్థ్యము ఈ కార్యం చేశాను అని అనకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు. అందుకే తల్లకిందులుగా మన జీవితాలు చేస్తూ ఉంటాడు. చుట్టూ నిరీక్షణకు ఆధారము లేనంతగా పరిస్థితులు చేతులు జారిపోతూ ఉంటాయి. కనుక అక్కడ చెప్పబడుతుంది, నీవు చెప్పకుండా ఉండునట్లు
నేను నీకు ముందుగా ప్రకటించాను కనుక క్రొత్త సంగతులు నీ పట్ల చేయాలని, అవి ఎప్పుడూ ఇంతకు ముందు లేని వాటిని నీకు చేయాలని, అవి నీవు వినలేదు, నీకు తెలియపరచబడలేదు, నీ చెవి తెరవబడలేదు. కానీ ఇక్కడ నేరం మోపుతున్నాడు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకు నీవు అపనమ్మకస్తుడివై తిరుగుబాటు చేసి ఉన్నావని. కానీ ఇక్కడ చెప్తున్నాడు కృపని, నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి నా యొక్క కోపము మానుకొనుచు, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగ్గగొట్టుకొనుచు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో అని చెబుతూ ఇది వాక్యం. నా నిమిత్తమే, ఎందుకనగా నేను నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాను. నా నామమును మరి ఎవ్వరికి ఇచ్చువాడను కాను కనుక నేనే మొదటి వాడను, కడపటి వాడను. నేను భూమికి పునాది వేసి ఉన్నాను కాబట్టి మీరు వచ్చి నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను, నేనే దాన్ని నెరవేర్చబోతున్నాను అని చెప్పి నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గం బోధించేదను. కాబట్టి నీవు నా ఆజ్ఞను ఆలకించే ఎడలా ఈ కార్యాలు నిశ్చయముగా అని చెప్పి దేవుడు అందుకనే అనేక సార్లు లోబడనొల్లని జనాంగము వైపు దినమెల్లా చేతులు చాపుచు ఇక వారికి వాగ్దానము ఇచ్చేసిన దేవుడు కనుక అందులో లోబడనొల్లని వారు ఆ వాగ్దానపు నిబంధనలో దర్శనములో వెళ్లకుండా పక్కకి దారి తప్పించు వారిని దేవుడు నిర్మూలము చేసి కొట్టివేసి ఎన్ని సంవత్సరాలు వారిని నడిపించి ఆ దేశమును స్థిరముగా ఇచ్చి ఈ రోజున భూమి మీద తుడుపు పెట్టకుండా అమోరియలను తుడుపు పెట్టే అంటాడు, అమాలేకీయులను తుడుపు పెట్టే అంటాడు, ఎన్నో జాతుల వారిని తుడుపు పెట్టే అంటాడు. కానీ ప్రభునందు పిల్లరా, ఏ రోజునైతే సౌలు కుటుంబాన్నే కొట్టివేసిన దేవుడు, ఏలీ కుటుంబాన్ని కొట్టివేసిన దేవుడు, ఎంతమందిని కొట్టివేసిన దేవుడు, ఈరోజు నీ తర్వాత నీ తదనంతరము నీ బిడ్డలు దేవుని సన్నిధిలో కొట్టివేయబడని, పెరికివేయబడని, తీసివేయబడని, కూలద్రోయబడని జనాంగముగా, దేవునికి ఇష్టమైన జనాంగముగా, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే జనాంగముగా ఉండాలి అంటే నీ యొక్క జీవితము, నా యొక్క జీవితము దేవునికి ఇష్టమైన జీవితముగా, దేవుని మార్గములో నడిచే జీవితముగా, దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా ఏ రోజునైతే మన జీవితాలు ఆయనకి అంగీకారంగా చేస్తామో అప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులము ఏ విధంగా ఏమో తెలుసా? మొదటి ఆదాము మట్టి నుంచి చేయబడినప్పటికీ మహిమ ఇవ్వబడింది, పోగొట్టుకున్నాడు. కడపటి ఆదాము అదే మాంసముగా పుట్టి మహిమను తిరిగి మనకిచ్చి, మొదటి ఆదాము నిబంధనలో కాక కడపటి ఆదాము నిబంధనలో మనము ఉన్నాము కనుక క్రీస్తు యేసునందు మనము దత్తపుత్రులముగా చేయబడి, క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచింపబడి, క్రీస్తు యేసు పాప పరిహారార్థ బలియాగముగా మనము సమర్పించబడి, మన అతిక్రమముల నిమిత్తము, పాపముల నిమిత్తము ఆయన తానే పరిహారం చేసి మనల్ని దేవునికి ఇష్టమైన జనాంగముగా చేసి ఉన్నాడు. ఇది వాగ్దానము. కనుక ఈ రోజున నీ తర్వాత నీ బిడ్డలకి దేవుడుగా ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. ఏదో నువ్వు తిన్నావా, నువ్వు బ్రతికావా, నువ్వు ఉన్నావా, ఇల్లు కట్టుకున్నావా కాదు. ఏ రోజున అయితే దేవుని చిత్తానికి నువ్వు సాగిలపడతావో, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అని ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతావో, ఆయన రాజ్యమును నీవు వెతుకుతావో, సమస్తము దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో సమస్తము నీవు ఊరకే ఉండి చూడు అని చెప్పి అన్నాడు. ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.